శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అడుగు బయట పెట్టాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో తాటి ముంజలకు కొనేందుకు జనం క్యూ కట్టడంతో జిల్లాలో తాటి ముంజలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి బగబగలకు శ్రీకాకుళం జిల్లా వాసులు అయితే అల్లాడిపోతున్నారు. 2 రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమారు 40 డిగ్రీలు పైగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటికి రావాలంటేనే కూడా హళ్లిపోతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలతో పాటు అటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ ఎత్తుగా అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరోవైపు ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. చూస్తా ఉన్నాం, మొత్తం రోడ్లన్నీ కూడా బయటికి రావాలంటే కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రజలు అయినప్పటికీ తమ దినసరి కార్యక్రమాల కోసం నిత్యం వస్తున్నారు. దాంతో పాటు ఏవైతే సేద తీరుతున్నారు, శీతల పానీయాలు కానీ తాటి ముంజలు కానీ సేద తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాటి ముంజలకైతే ఒక్కసారిగా గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. భారీగా తాటి ముంజలు కానీ ఇతర శీతల పానీయాలను కూడా కొనేందుకైతే ప్రజలంతా కూడా వస్తున్నారు. వాటితో పాటు ఏవైతే మిగిలిన కూల్ డ్రింక్స్ కానీ ఇతర సంబంధించినటువంటి అటు కొబ్బరికి సంబంధించి కానీ ఎక్కువగా కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలంతా కూడా ఎండ వేడిని తట్టుకోవడానికి ఉపశమనం అయితే పొందడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఓవైపు సాయంత్రం పూట పూర్తిగా వాతావరణం మారిపోతూ ఈదురు గాలులతో వస్తుంటే ఉదయం మాత్రం అంతే వేడైతే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంది. మరోవైపు మబ్బు వేసినప్పటికీ కూడా హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉండడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా ఒక్కపోత అయితే విపరీతంగా ఉండడంతో అసలు ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. దాంతో ఎక్కువగా కొనడానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్, ఎలా ఉంటుంది 2 రోజుల నుంచి టెంపరేచర్ కానీ ఎక్కువ ఉంది. ఇప్పుడు వేడి ఉంది. ఒరిస్సా నుంచి వచ్చారా మీరు? ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రస్తుతానికి చూస్తున్నాం, అదే తాడి ముంజలు అయితే కొనడానికి అయితే చూస్తున్నారు. అన్న, 2 రోజుల నుంచి సేల్స్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉంది? రేట్లు తగ్గిపోయాయి అన్న. డజన్ 30, 40, 50 గల్లెక్క ఎక్కుతున్నాం. అది మరోవైపు తమకి ఏదైతే కష్టానికి సాధపడ రావట్లేదని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాంతో ప్రజలంతా కూడా ఈ ఏదైతే తాటి ముంజల కోసం అయితే ఎక్కువగా వస్తున్న పరిస్థితుంది. మరోవైపు ప్రజలంతా కూడా మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 వరకు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. మరోవైపు సాయంత్రం పూటలు కూడా ఒక్కసారిగా ఎన్నో ప్రభావంతో అటు పిడుగులు కూడా పడుతుండటంతో పిడుగులకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజలు బయటికి రావడానికి కూడా వెంబలిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదో అర్జెంట్ పనులు ఉంటే కానీ బయటికి రావద్దని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. కేవలం సూర్యతో బాలు, NTV శ్రీకాకుళం జిల్లా.